పండ్లమోట అండి ఊరు. నా పేరు తమ్ముడు ఈశ్వర్ రెడ్డి. నేను గత 40 సంవత్సరాల నుండి అంటే 1980 నుంచి ఇక్కడ హోటల్ పెట్టుకొని జీవిస్తున్నాను. ఇది 68-70 మధ్యలో ఇక్కడ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది ఒక వ్యవస్థని స్థాపించారు, అండర్ గ్రౌండ్ మైనింగ్. గతంలో సుమారు ఇక్కడ పనిచేసే వాళ్ళు, సివిల్ కానీ, బయట చేసేవాళ్ళు కానీ, అండర్ గ్రౌండ్ చేసేవాళ్ళు కానీ ఒక 800 నుంచి 1000 మంది దాకా పనిచేశారండి. దాని పరంగా దీన్ని ఏం చేశారంటే 2002 వరకు కొనసాగిందండి. 1970 నుంచి 2002 వరకు కొనసాగింది. కనీసం 32 సంవత్సరాలు ఇక్కడ బాగా చేశారండి. తర్వాత 2002లో ఏదో మాలు రేటు తగ్గిందని, ఏదో విశాఖపట్నంలో ప్లాంట్ మూసేశారని చెప్పి అక్కడికి పోవట్లేదు, రేట్లు ఎక్కువ పెరిగిపోయి ఇక్కడ మాల్ తక్కువ వస్తుందని చెప్పి దీన్ని కొలాప్స్ చేశారండి. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మేము ఇక్కడ గతంలో 700 కుటుంబాలండి ఈ గ్రామం. మాలపాడు శివారు గ్రామం, పండ్లమోట పంచాయతీ 95లో 700 కుటుంబాలు కొనసాగించారు. ఇక్కడ నుంచి ఇనుకొండ వరకు కొల్లాపల్లి, రేమిడిచర్ల, ఇటు వచ్చేసి మోసలపాలెం, గంగులపాలెం, నాయుడుపాలెం, సంగీడిపాలెం, ఎల్లటూరు నుండి ఇటు కుమ్మనంపాడు, రేమిడిచర్ల, రావులపురం వాళ్ళు కూడా వచ్చి అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ మైల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎంప్లాయీ కానీ, నాన్ ఎంప్లాయీ కానీ, సివిల్లో చేసే వాళ్ళు అయితే ఎవరైతే దాదాపు 1000 మంది దాకా చేశారండి ఇక్కడ. గతంలో దాన్ని 2002లో కొలాప్స్ చేశారు. తర్వాత కొంతమంది ఎంప్లాయీ అంతా వెళ్ళిపోయారు, అవుటర్స్ కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కొంత గొడవ చేసి మీరు వెళ్ళిపోవాల్సింది అని చెప్పి చాలా మందిని పంపించేశారండి. ఇక మా బోటు వాళ్ళం పోలేక, ఎక్కడికి బయటికి పోతే మాకు ఆధారం లేక ఇక్కడే ఉంటున్నాము. ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఏ నాయకుడు వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎలక్షన్ ముందు మేము వస్తాం, మైనింగ్ తీపిస్తాం, మా కోట్లు వేయండి, మేము వస్తాం, మైనింగ్ తీపిస్తాం, మా కోట్లు వేయండి అని చెప్తున్నారు. మీకేం బాధ లేదు, జీవనం సాగుద్ది, బాగానే ఉంటుంది, మా కోట్లు వేయండి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు కూడా కాలం గడిపోతున్నారు. దయచేసి మైనింగ్ కనుక తీస్తే మళ్ళీ ఈ ఏరియా మొత్తం ఈ చుట్టూ 10 ఊర్లు బాగా డెవలప్ అవుతాయి. దయచేసి ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి ఈ మైనింగ్ కనుక తీస్తే మళ్ళా మేము, మా పిల్లలు అందరూ బాగుంటారు, ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఓకే, నా పేరు హిందుస్థాన్ జింక్ ఎంప్లాయీ. గత 24 సంవత్సరాల నుంచి కంపెనీ మూతపడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఇక్కడ కంపెనీ ఉన్నప్పుడు 3000 మంది ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్స్ 100 మంది, అట్లా బాగా ఉండేది బండమోటు. అయితే బండమోటు గురించి తర్వాత ఈ బండమోటు అడవిలాగా మారిపోయింది. కానీ ఈ మైనింగ్ తెరిపిస్తే ఎంతోమంది జీవనోపాధి కలుగుద్ది. దయచేసి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ని మీకు త్వరగా తెరిపిస్తే కొంతమంది ఆరుమూల ప్రాంతం ఇది, అడవి ప్రాంతం ఇది. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా కంపెనీ ఉంటే బస్సు సౌకర్యం ఉండేది. ఈరోజు కంపెనీ లేనందున బస్సు పేరు కూడా బండ్లమోట అనేది పేరు కూడా లేదు. అందువల్ల దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన ప్రధానమంత్రి కానీ, రెవెన్యూ శాఖ మంత్రి కానీ, తదితర మంత్రులు కానీ మన మానపుర ప్రాంతం పల్నాడు జిల్లా దీన్ని మీరు ఏ రకంగా సరే ఈ యొక్క పల్నాడు జిల్లా ప్రేమతో మైన్స్ తెరిపిస్తే కొన్ని 100 మంది బతుకుతారు, మీ పేరు చెప్పుకుంటారు, మళ్ళీ ఇక్కడ సత్యసేవ ఉంటుందని నేను ఈ పత్రికా ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను.